హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కజ్జికాయలు చేసుకుందాము డ్రై ఫ్రూట్స్తో. నేను ఒక కప్పుతో శనగింజలు తీసుకున్నాను, తెల్ల శనగింజలు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా హెల్దీ అండి. కజ్జికాయలు డ్రై ఫ్రూట్స్తో పిల్లలకు చాలా హెల్దీగా ఉంటుంది. రోజుకి ఒకటి తిన్నా కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా తగినన్ని బాదం వేసుకుందామండి. ఒక 50 గ్రామ్స్ వేసుకోండి, ఇవి 50 గ్రామ్స్ వేసుకోండి. రెండు కలిపి బాదము జీడిపప్పు 100 గ్రామ్స్ వేసుకొని ఊరికే ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అంటే పచ్చిగా ఉండేది వేగిపోతుందండి. ఈ విధంగా వేయించుకున్నాక చల్లార్చుకోండి. చూడండి, వేగిపోయాయి. చల్లార్చుకున్నాక అదే పెనంలో మనము ఒక కప్పు పుట్నాలు తీసుకున్నానండి. చూడండి, ఇవి ఓ 2 నుంచి 3 సెకండ్లోనే వేగిపోతాయండి. వేగిపోయాక ఇవన్నీ చల్లార్చుకున్న తర్వాత మనము మిక్సీ బౌల్లో బాదము జీడిపప్పు ఏవైతే 100 గ్రామ్స్ వేయించుకున్నామో అవి వేసుకొని మనం పొడి చేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్నారంటే సరిపోతుంది. ఇంకా బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇంకా అలానే మిగతా అంతా మనము గ్రైండ్ చేసుకుందామండి. ఇంక ఇప్పుడు మనం శనగింజలు వేయించుకొని పొట్టు తీసుకొని చల్లార్చుకొని మనము మిక్సీ బౌల్లో వేసుకుందామండి. ఇంకా మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. శనగింజల పొడి కూడా అన్నీ నేను ఏవైతే వేయించుకున్నానో అవన్నీ నేను సపరేట్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు వేయించుకొని పొడి చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మనం ఇప్పుడు పుట్నాలు వేసుకుందాం. పుట్నాలు కూడా ఇలానే అన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఒక 2 సెకండ్లకి గ్రైండ్ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చాలామంది కజ్జికాయలు పుట్నాలు కొబ్బరి చక్కెర వేసి చేస్తూ ఉంటారు. నేను చెప్పినట్టుగా చేశానంటే చాలా బాగుంటుందండి. ఒకటి తినే ప్లేస్ 2-3 తినేస్తారు. ఇంకా ఒక కప్పు కొబ్బరి పొడి అండి. నేను కొబ్బరి తీసుకున్నాను. 2 కప్పులు కొబ్బరి తీసుకొని బాగా ఇలా తురుముకొని ఒక కప్పులో నేను సర్వ్ చేసుకొని మీకు కొలతలతో చూపిస్తున్నాను అండి. ఇవన్నీ వేసుకున్నాక పప్పులన్నీ వేసుకొని కొబ్బరి అంతా కలిసిపోయిన తర్వాత మనము బెల్లం పొడి దొరుకుతుందండి బయట. ఇది చాలా హెల్దీ అండి. బెల్లం కన్నా బెల్లం పొడి తీసుకున్నారంటే దాంట్లో అన్ని న్యూట్రిషన్స్ అన్నీ బాగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నారంటే మళ్ళీ తగినంత ఇలాచి వేసుకొని మళ్ళీ ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు కలుపుకోవాలి. నేను చిన్న గిన్నె తీసుకున్నానండి, సరిపోతుందండి. కానీ సరిపోలేదు కాబట్టి నిదానంగా కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే పెద్ద గిన్నెలో తీసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక షుగర్ సరిపోయిందో లేదో చూసుకోండి. అంటే తీపి సరిపోయిందో లేదో. తీపి సరిపోకుంటే ఇంకా కొంచెము బెల్లం వేసుకోండి. నేను తీపి కొంచెం తక్కువగానే వేస్తున్నానండి. ఇంకా మనము ఒక బౌల్ తీసుకొని మైదా పిండి ప్యాకెట్లు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదండి. ఇంకా చిటికెడంత ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. మామూలుగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా తగినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇంకా మనం ఈ పిండి ఒక 1/2 అవర్ వరకు నానిందంటే మనకి కజ్జికాయలు అనేది బాగా తినేటప్పుడు మెత్తగా లేకుండా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక తగినంత నూనె వేసుకుందామండి. నూనె వేసుకుంటే పిండి అనేది బాగా నానుతుంది, బాగా పొంగుతాయండి. చాలామంది కజ్జికాయల్లో గోధుమ పిండి మైదా పిండి కూడా వేస్తుంటారు. నేను ఓన్లీ మైదా పిండి ఒకటే వేస్తున్నాను. ఇంకా ఇది ఒక 1/2 అవర్ నానినాక చూడండి, మూత తీసి చూడండి, బాగా మెత్తగా నానిపోయింది కదా, మీకు కనపడుతుంది కదా. ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతగా బౌల్ అంటే తీసుకొని ఉంటలు చేసుకోండి. ఈ విధంగా మెత్తగా ఉంది కదా. ఇక 2 చేతులు కలిపి ఇలా రౌండ్గా చేసుకున్నారంటే మీకు త్వరగా అయిపోతుంది. చూడండి, నేనైతే ఒక 40 నుంచి 45 వరకు అయినాయండి. ఇవి ఒక 1/2 కేజీ పిండితో, 1/2 కేజీ పప్పుల పిండితో. ఇంక ఇవి మనము పిండి అద్దుకొని ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి. మందం లేకుండా పల్చగా చేసుకున్నారంటే తినేటప్పుడు మెత్తగా లేకుండా బాగా స్పాంజీగా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా పల్చగా రుద్దుకోవాలండి. ఇవి కజ్జికాయలు అనేది కొంచెం టైం పడుతుంది, అయినా ఏం కాదండి. మనం ఎంత నిదానంగా చేసుకొని ఎంత బాగా చేసుకుంటామో అంత బాగుంటుంది. ఈ విధంగా పల్చగా రుద్దుకున్నాక కజ్జికాయలు అది ప్లాస్టిక్ ఉంది, చెక్కది కూడా ఉందండి. నేను 2 చూపిస్తాను. ప్లాస్టిక్ దాంతో చిన్నదండి. ఒక స్పూన్ వేసుకొని నేను దీనికి చాలామంది వాటర్ స్ప్రెడ్ చేస్తుంటారు సైడ్కి. నేను వాటర్ స్ప్రెడ్ చేయకుండానే నేను తీస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా వస్తుంది.
మీకు చిన్న కజ్జికాయలు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఈ విధంగా నిదానంగా తీసారంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇంకొక తెల్లగుడ్డ వేసుకొని దాని మీద పెట్టండి. ఇంకా అలానే చెక్కదండి ఇది. చెక్క దాంట్లో కూడా ఒక 1½ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను, కొంచెం పెద్దగా ఉంటుంది. దీంట్లో కూడా నేను వాటర్ తడపలేదు. మీకు వాటర్ తడపాలనుకుంటే తడుపుకోవచ్చండి. చూడండి ఈ విధంగా ఎంత బాగా వచ్చాయి చూడండి కజ్జికాయలు. ఒక వైట్ క్లాత్ తీసుకొని పెట్టుకోండి. చూడండి నేను అన్నీ వైట్ క్లాత్ మీద పెట్టుకున్న తర్వాత ఆ గుడ్డ అనేది పైన వేసారంటే ఆరిపోకుండా ఉంటుంది. ఇంకా మనం ఒక 1/2 kg నూనె తీసుకొని నూనె కాగినాక తగినంత వేయండి. నూనె కాగిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు మనం కజ్జికాయలు వేసుకుందామండి. నిదానంగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, ఇవి చేసుకునే దానికి టైం పడుతుంది కానీ ఇది నూనెలో వేగేదానికి ఎక్కువ టైం అనేది పట్టదు. ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే అన్నీ చేసుకునేయచ్చు. చూడండి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నిదానంగా నూనె మీద పడకుండా చేసుకోండి. చూడండి ఒక సెకండ్కి మీకు కలర్ కూడా వస్తుంది, బాగా బురుబురుగా వస్తుంది, అంటే బాగా పొంగుతున్నాయి. ఈ విధంగా చేసుకున్నానంటే కజ్జికాయలు చాలా అంటే చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే తిందామనిపిస్తుంది కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇలా నిదానంగా తీసుకునండి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయంటే చల్లారినాక రెడ్గా అయిపోతుంది. లైట్గా ఈ విధంగా కాల్చుకున్నారంటే చల్లారినాక మీకు కలర్ అనేది వస్తుంది. చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది. ఒకటి కాదు 2, 3 కూడా తినేస్తుంటారు. చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండి. చూడండి నేను ఫస్ట్ ఒకసారి నూనె కాగినాక వేసాను, అలానే సెకండ్ టైం కూడా వేస్తున్నాను. చూడండి ఇవి ఇంకా బాగా పొంగుతున్నాయి. చూడండి ఈ విధంగా అన్ని కజ్జికాయలు ఒక 1/2 kg పిండి పప్పులతో చేసుకున్నాను, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కావాలంటే ఖర్జూరు వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, ప్రతి ఒక్క గ్రౌండ్ నట్స్ వేసుకోవచ్చు అండి దీంట్లో. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఖచ్చితంగా నేను వీడియోస్ పెట్టినవి చాలా బాగుంటాయండి.